శైశవ ధ్యానంతో నిద్రలేమి మాయం. అంటే నిద్ర తక్కువగా పట్టేవాళ్ళు, లేకపోతే ఓసారి నిద్రలోంచి లేస్తే మళ్ళీ వెంటనే నిద్ర పట్టక రాత్రంతా కూడా డిస్టర్బ్ అవుతూ ఉండేవారు ఉంటారు. వాళ్ళకి ఈ శైశవ ధ్యానం వలన అదంతా పోయి వెంటనే నిద్రపోగలుగుతారు. రెండవది, తక్కువ సమయంలో మీకు ఎక్కువ నిద్రపోయిన ఆ ఎఫెక్ట్ వస్తుంది. అంటే సాధారణంగా ఒక 3 గంటలు పడుకుంటే మీరెంత రిలాక్స్ అవుతారో, అది ఈ ధ్యానం తర్వాత ఒక అరగంట గంటలోనే మీకు అంత రిలాక్సేషన్ వస్తుంది. అంటే నిద్ర పట్టక బాధపడుతుండే వారికి, తక్కువ సమయంలో ఎక్కువ రిలాక్స్ అవ్వదలుచుకున్న వారికి ఈ శైశవ ధ్యానం బాగా ఉపకరిస్తుంది. ముందుగా శైశవ ధ్యానంలో ధ్యానం అంటే ఏమిటో తెలుసుకుందాం. భాషాపరంగా ఒక విషయం మీద ధ్యాస పెట్టి మనసును అక్కడే లగ్నం చేయటాన్ని ధ్యానం అంటారు. వాడుకలో దానికి నానార్థాలను ఆపాదించారు. అందుకే మీది ఏ ధ్యానం అని అడుగుతుంటారు కొంతమంది. కానీ దేనికోసం చేసినా ధ్యానం చేయటం, ధ్యేయాన్ని ఎరుకలో పెట్టుకుని ఉండటం అనే క్రియ ఒకటే. దాన్ని నూనె ధారతో పోలుస్తారు. నూనెను ఒక డబ్బాలోంచి మరో దానిలోకి పోస్తుంటే ఆ ధార నిలిచిపోయినట్టుగా ఉంటుంది. అలా ఒడిదుడుకు లేకుండా ధారగా సాగే ధారణే ధ్యానం అంటే. ధారణ ప్రారంభమైతే దాని కొనసాగింపే ధ్యానం. ధ్యేయ వస్తువు వేర్వేరుగా ఉండవచ్చేమో కానీ ధ్యానం అనేది ఒకటే. ధ్యేయ వస్తువులో ఏదైనా ఉండొచ్చు. ఎదురుగా ఒక కొవ్వొత్తిని పెట్టుకున్నారు, దీపాన్ని పెట్టుకున్నారు, ఒక ఫోటోని పెట్టుకున్నారు, విగ్రహాన్ని పెట్టుకున్నారు, లేకపోతే మీరు ఏదైనా ఒక చక్రంలో మీరు అక్కడే గమనిస్తూ ఉన్నారు, లేకపోతే మీ శరీరంలో జరిగేది గమనిస్తున్నారు, మీ మనసులో జరిగేది గమనిస్తున్నారు, లేకపోతే మీ శ్వాసని మీరు గమనిస్తున్నారు. ఇలా ఏదైనా ఉండొచ్చు. అది ధ్యేయ వస్తువు. ఆ ధ్యేయ వస్తువు ఏదైనా కావచ్చు, కానీ ధ్యానం అనేది మాత్రం ఒకటే. శైశవ ధ్యానం అని చెప్పుకున్న ఈ విధానంలో చెప్పుకునే ముందుగా యోగ నిద్రను అభ్యసించిన వారికి తెలుసు, మనం శరీరంలో ఎక్కడ ఉండాలనుకుంటే అక్కడ ఉండొచ్చు. అంటే మన ఎరుక. మనం అంటే మన ఎరుక. నేను అనేది శరీరంలో ఎక్కడన్నా ఉండొచ్చు. అత్యవసరంగా వేరే పనిలోకి పోయేంత వరకు కూడా యోగ నిద్రలో ఎరుకను శరీరంలోని అన్ని భాగాల్లోకి తీసుకెళ్తారు. మన ఎరుక ఎక్కడ ఉంటే మనలోని శక్తి అక్కడికి వెళుతుంది కనుక శరీరంలో అన్ని భాగాలకు తిరిగినప్పుడు శక్తి ప్రసరణ బాగా జరిగి అన్ని శరీర భాగాలకు అవసరానుగుణంగా సరఫరా అవుతుంది ఆ శక్తి. శైశవ ధ్యానం అనేది చాలా సులభంగా చేయగలిగేది, ఎటువంటి నియమాలు లేనిది, తక్షణ ఫలితాన్ని ఇచ్చేది. దాని మెకానిజం ఏమిటో, అలాంటి ఫలితాన్ని ఎలా ఇవ్వగలుగుతుంది అన్నది కూడా తర్వాత సహేతుకంగా తెలుసుకుందాం. దీన్ని ఎప్పుడైనా చేయొచ్చు. నిద్రకు ఉపక్రమించడానికి ముందు కానీ, ఇతర సమయాల్లో రిలాక్స్ అవ్వటం కోసం కానీ చేయొచ్చు. శైశవ ధ్యానంలో ముందుగా మీరు చేయవలసింది భౌతికంగా రిలాక్స్ అవ్వటం. అంటే సౌకర్యవంతంగా ఒక ఆసనం మీద కానీ, మంచం మీద కానీ కూర్చోవటం, లేక పడుకోవటం. శారీరకంగా ఎటువంటి ఒత్తిడి లేకుండా చూసుకోవటం. ఫ్యాన్ వేసుకోవటం కానీ, ఏసీ పెట్టుకోవటం కానీ అలాంటి సదుపాయాలు ఉంటే వాటిని వాడుకోవచ్చు. ఇప్పుడు మీ శరీరంలో జరుగుతున్న శ్వాసని గమనించండి. దాని నిడివిని చూడండి. అంటే శరీరంలోకి ఎక్కడి వరకు వెళుతుందో చూడండి. శ్వాస నిరాటంకంగా సాగుతోందా? శ్వాస నిరాటంకంగా సాగుతోందా? ఒడిదుడుగులతో నడుస్తోందా? గొంతు వరకు కానీ ఛాతీ వరకు మాత్రమే వెళుతోందా? గొంతు వరకు కానీ ఛాతీ వరకు మాత్రమే వెళుతోందా అన్నది చూడండి. అలా ఉంటే శ్వాస తక్కువ పరిమాణంలో తీసుకుంటున్నారని అర్థం. శ్వాస అలా తక్కువగా తీసుకుంటూ ఉన్నట్లయితే దాన్ని పూర్తిగా తీసుకునే ప్రయత్నం చేయండి. శ్వాస ప్రక్రియని సహజంగానే సాగనివ్వండి, కానీ మరి ప్రాణాయామంలా అయితే ఏం చేయకండి. కానీ దాన్ని సహజంగా సాగుతున్న దాన్ని మీరు కంప్లీట్గా పూర్తిగా శ్వాసను తీసుకునేటట్టుగా దానికి వెసులుబాటు కలిగించండి. కడుపులో కానీ ఛాతీలో కానీ మీకు తెలియకుండా బిగపట్టుకుని ఉండటం వల్లనే అలా శ్వాస పూర్తిగా జరగకుండా మధ్యలోనే పైకి వచ్చేస్తుంటుంది. దాన్ని గమనించి దానికి దారినివ్వండి. శ్వాస పూర్తిగా కడుపులో వరకు వెళ్ళేటట్టుగా చూడండి. ఇలా మీరు గమనించడం అనేది
ఈ ధ్యానాన్ని చేపట్టిన మొదటి కొన్ని రోజులు మాత్రమే జరుగుతుంది. ఆ తర్వాత మీకు తెలియకుండానే దాని మీద పట్టు సాధిస్తారు. ఆ తర్వాత ఈ గమనించడం, బిగబట్టిన కండరాలను రిలాక్స్ చేసుకోవటం అనే ధ్యాన సంసిద్ధత దానంతట అదే జరిగిపోతుంది. కనుక ధ్యానానికి ఉపక్రమించగానే అసలు ధ్యాన ప్రక్రియలోకి వెళ్ళిపోతారు. కనుక ధ్యానానికి ఉపక్రమించగానే అసలు ధ్యాన ప్రక్రియలోకి వెళ్ళిపోతారు. అంటే శ్వాస పూర్తిగా నిండుగా జరుగుతుంటుంది. అలా ఆటంకం లేకుండా జరుగుతున్న శ్వాస ప్రక్రియ కడుపులో సాగుతుండటాన్ని ధ్యేయంగా పెట్టుకోండి. అంటే అక్కడే ధ్యాస పెట్టుకోండి. చిన్నపిల్లలు నిద్రపోయేటప్పుడు చూసే ఉంటారు. కడుపు పైకి లోపలికి సంకోచ వ్యాకోచాలు చేస్తుంటుంది. అదేవిధంగా మీ ధ్యాసను కడుపులో జరిగే సంకోచ వ్యాకోచాల మీద పెట్టుకోండి. అంతే మీరు చేయాల్సింది. మీరుగా కడుపును లోపలికి తీసుకోవటం కానీ పైకి ఊపించడం కానీ చేయకండి. మీలో సహజంగా జరిగే శ్వాస వల్లనే కడుపులో జరిగే కదలికలను మీరు గమనించండి. అర్థమైందనుకుంటా. మీరు బాగా గాలి పీల్చేసుకొని కడుపు ఊపించడం కానీ లేకపోతే బయటకు వదిలిపెడుతూ కడుపు లోపలికి తీసుకోవటం కానీ అవేం చేయకండి. సహజంగా జరిగే శ్వాసను కడుపులో వరకు వెళ్ళనివ్వండి. ఆ తర్వాత అక్కడ జరిగే కదలికలను గమనించండి అంతే. శిశువులు అలాగే చేస్తారు. ఆకలైనప్పుడు కానీ పక్క తడుపుకునో మరే రకమైన ఇబ్బందిగా ఉన్నప్పుడు కానీ తప్పితే పిల్లలు అలా ప్రశాంతంగా నిద్రపోవటం మీరు గమనించి ఉంటారు. అదే పద్ధతిలో మీరు ఎంతసేపు ఎరుకలో ఉంటూ గమనిస్తుంటే మీ శ్వాస అంత సాఫీగా సాగుతుంటుంది. ఎప్పుడైనా మధ్యలో ఏ ఆలోచన వల్ల శ్వాస సగం సగమే జరుగుతుంటే దాన్ని మళ్ళీ కడుపు వరకు రానివ్వండి. అది చేస్తే చాలు. అందుకే గమనిస్తుంటాం. గమనించడం దేనికంటే అది ఎప్పుడైతే సగం సగం వస్తుందో దాన్ని లోపల వరకు రానివ్వండి. మొదట్లో మీరు ఎలా చేశారో అలాగా రానివ్వండి. బిగబట్టి ఉన్న కండరాల్ని వదులు చేసుకోవటం, ఒత్తిడిని తగ్గించుకోవటం అలా చేసి దానంతరది లోపలికి వచ్చేట్టుగా చేసుకోండి. ఈ విధంగా మీరు 3-4 రోజులు చేస్తే చాలు. ఎంత బాగా రిలాక్స్ అవుతారో మీరే చూస్తారు. నిద్ర పట్టిన వారు నిద్రకు ఉపక్రమించిన తర్వాత దీన్ని ఖచ్చితంగా చేయాలి. మనస్సు ప్రశాంతంగా అవుతుంది, చక్కటి నిద్ర పడుతుంది. మరి ఆ మంత్రం ఏంటో తెలుసుకుందాం. ఎందుకు అలా అవుతుంది? మనం రోజు గాలి పీల్చుకునేదే. మరి ఆ పీల్చుకునే గాలిని వాళ్ళు చూస్తున్నాం అంతే. చూసినంత మాత్రాన ఏమవుతుంది అన్నది కూడా మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఇదేదో ఎక్కడో ఉంది, శాస్త్రాల్లో ఎవరో చెప్పారు కాబట్టి మీరు చేయమని చెప్పటం లేదు నేను. ఇది తర్వాత మిగతా ఈ వీడియోలో ఇచ్చే టిప్స్ అన్నీ కూడా స్వయంగా ప్రత్యక్షంగా అనుభవం పొంది చెప్తున్నవే. తర్వాత దీని ఫలితాలను పూర్తిగా చూసి ఇది అందరికీ పంచితే అందరికీ ఆ లాభం చేకూరుతుంది కదా అనే ఉద్దేశంతోనే ఇలా వీడియో చేసి చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు కడుపులో ఉన్న కదలికలను మనం గమనించడం వల్ల ఏమవుతుంది అన్నది ఒకసారి చూద్దాం. ఏ పనిలో ఉన్నా, ఎటువంటి భావాలతో ఉన్నా మీలో జరిగే శ్వాస ప్రక్రియను ఒకసారి గమనిస్తూ ఉండండి. నెగిటివ్ భావాలు ఏమున్నా శ్వాస సగం సగమే జరుగుతుంటుంది. ఉన్నట్టుండి అవమానం జరిగిన భావన కలిగితే నోట మాట రాకపోవచ్చు. ఎందుకంటే శ్వాస కంఠ నుంచే పైకి వచ్చేస్తుంది. కోపం కానీ అవమాన భారం వల్ల కానీ శ్వాస ఛాతీ వరకే జరుగుతుండవచ్చు. అప్పుడు అవసరం మేరకు ప్రాణవాయువు అందక ఎక్కడైనా పట్టేసి ఉండాల్సిన శ్వాస నిడివి తగ్గిపోయినట్టయితే మీ శరీరం విపరీతమైన ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది. అలా తరచూ జరుగుతున్న వారికి ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. ఆ ఒత్తిడి శరీరంలోని ఏ ముఖ్య భాగం మీదైనా పడవచ్చు. గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, జీర్ణ వ్యవస్థ దేని మీదైనా దాని దుష్ప్రభావం ఉండవచ్చు. అందువలన పూర్తిగా రిలాక్స్ అవ్వాలంటే పూర్తిగా శ్వాసని జరగనియాలి. దాన్ని సరిచేయటం కోసమే 1-2 సార్లు మీరు ప్రయత్నంతో చేయొచ్చు. కానీ ఆ తర్వాత దాన్నే జరగనివ్వాలి. శ్వాస విషయంలో మీరు శిశువుగా మారిపోవటమే శైశవ ధ్యానం. మీకు అర్థమైందనుకుంటా. చిన్నపిల్లలు ఎలాగైతే శ్వాసని కడుపు నిండా పీలుస్తారని మనం ఇందాక అనుకున్నామో ఆ విధంగా మీరు కూడా ఒక శిశువులాగా మారిపోయి మీరు ఇక్కడ ధ్యానం చేస్తున్నారు. అంటే ఆ ధ్యానంలో మీరు ధ్యేయ వస్తువుగా పెట్టుకున్న కడుపులోని కదలికలను చూస్తూ దాన్ని గమనిస్తూ అలాగే గమనించడాన్నే కొనసాగిస్తుంటారు. అదే శైశవ ధ్యానం. ఇది ఎటువంటి నియమం లేని చాలా సులభమైన ధ్యాన ప్రక్రియ. దీని పర్పస్ ఒకటే, మీరు రిలాక్స్ అవ్వటం, నిద్ర పట్టని వాళ్ళు నిద్రపోవటం, లేదా ఏదన్నా ఒత్తిడి వలన ఉన్నా
ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ ఎలాంటి ఒత్తిడిలో ఉన్నా, లేదు కాసేపు పని చేశారు విరామం తీసుకోవాలి అనుకుంటే, నిద్రపోవాలనుకుంటే భయం వేస్తుంది, ఎంతసేపు పడుకుంటామో లేవగలనో లేదో అన్నట్టుగా ఉంటుంది. అందుకని నిద్రపోకుండానే మీరు కూర్చొని కూడా ఎక్కడైనా సరే, మీరు ఆఫీసులో కానీ ప్రయాణం చేస్తున్నప్పుడు కానీ ఎక్కడున్నా మీరు రిలాక్స్ అవ్వదలుచుకుంటే మాత్రం దీన్ని చేయొచ్చు. దీనికోసం ప్రత్యేకంగా కళ్ళు మూసుకోవటం కానీ అలాంటిది ఏం చేయక్కర్లేదు. ఏదో విడ్డూరంగా కనిపించక్కర్లేదు అందరికీ. మీరు రిలాక్స్ అవ్వటం మీరు లోపల అవుతారు కానీ ఎవరికి తెలియాల్సిన అవసరం కూడా ఉండదు. బయట చూసేవాళ్ళకి ఎవరికి కూడా మీరు ఈ ధ్యానం చేస్తున్నట్టుగా కూడా తెలియదు. అది మీరు సింపుల్గా చేసేసుకోవచ్చు. పెద్ద ఆర్భాటాలు ప్రదర్శనలు ఇందులో ఏమి ఉండవు. కాబట్టి మీరు ఎటువంటి సంకోచం లేకుండా దీన్ని ప్రాక్టీస్ చేసినట్టయితే మీకు చాలా త్వరలోనే, ఒక వారం రోజుల లోపులోనే మీకు మనం అనుకున్న రిజల్ట్స్ అన్నీ వచ్చేస్తాయి. పూర్తిగా రిలాక్స్ అయిపోవటం, మనసు ప్రశాంతంగా అయిపోవటం, నిద్ర పట్టని వాళ్ళకి నిద్ర పట్టేయటం, నిద్రపోవటంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండటం, ఇవన్నీ జరుగుతాయి మీకు. ఈ ఫలితాలన్నీ కూడా మీరు ఒక్క వారం రోజుల్లోనే చూడొచ్చు. ఈ విధంగా మీరు ఎక్కడున్నా రిలాక్స్ అవ్వచ్చు. ఆఫీసులో కానీ, బయట ఎక్కడైనా కూర్చున్న పార్కుల్లో కానీ, బస్ స్టాండ్లో వెయిట్ చేస్తున్నా, ఎక్కడైనా సరే ఇలా కూర్చొని మీరు పూర్తిగా రిలాక్స్ అవ్వచ్చు. అలాగే రాత్రిపూట నిద్ర కూడా బాగా పడుతుంది. మధ్యలో ఒకవేళ లేచినా కూడా మళ్ళీ ఈ చెప్పినట్టుగా మీరు చేసినట్టయితే మళ్ళీ ప్రశాంతంగా మీరు నిద్రపోతారు. మీ అనుభవాలని మాతో పంచుకోండి. ఇక్కడ ఇందులో ఉన్న కామెంట్ బాక్స్లో మీరు మీ అనుభవాల్ని పంచుకోవచ్చు.